నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 నెలల నుంచి ఈ రోజు రేపు ఫిట్స్ టాబ్లెట్స్ వస్తవి తీసుకుపో అని హాస్పిటల్ సిబ్బంది తెలుపుతున్నారు. వివిధ గ్రామాల ప్రజలము ప్రైవేట్ మెడికల్ స్టోర్లో కొనలేక నానా ఇబ్బందులు పడుతూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని పెద్ద వడ్డెమాన్ గ్రామ ఎండి ఖదర్ మెకానిక్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల ముందు మాట్లాడారు. ఎప్పుడు ఆసుపత్రికి వచ్చినా ప్రభుత్వ డాక్టర్ ఒక్కసారి కూడా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను 2 days 2 నెలల ముందర వచ్చారు. ఎన్నేళ్ళ నేను తిరిగి జాతర కంటే ముందు తిరుగుతున్నా, జాతర కంటే ముందు తిరుగుతున్నా. ఎన్నేళ్ళ నేను తిరిగి ఎన్నేళ్ళ మీరు చెప్పు. జాతర కాకముందు కదా ఏమన్నా జాతర క్యాంప్ వస్తాయో బట్ నువ్వు నేను అడిగిన దాని సమాధానం జాతరలో వస్తాయి అన్నావు. దాని తర్వాత నేనేమన్నా అడిగినా జాతర అయిపోయి ఎన్నేళ్ళు అయింది? 3-4 నెలలు అయింది. ఇది వరకు ఈ గోళీలు దొక్కలేవుగా, నేను బయట కొనలేకపోతున్నా. వీడికి ఈ మేడంకు 2 సార్లు వచ్చి కలిసిపోయినా, నీకు 4 సార్లు వచ్చి కలిసిపోయినా, డాక్టర్కి 5 సార్లు వచ్చి కలిసిపోయినా, ఇంతకు ఈ గోళీలు ఎందుకు ఎక్కడ పోతున్నాయి, ఏడిపోతున్నాయి, ఇంత హాస్పిటల్కి వస్తున్నాయా లేదా? నాకు కావాల్సింది అది. నేను జిల్లా కలెక్టర్ వరకు పోతా, ఎందుకు వస్తలేదు అంటే దీని నిర్లక్ష్యం ఏంది? మీదా డాక్టర్దా ఇవ్వండి. ఇది మీకు అడగబట్టయితే అమ్మా మీ దగ్గర 2 సార్లు వచ్చినాయి కదా, 2 నెలలు వచ్చినా అది కాదమ్మా. మీ దగ్గర 2 సార్లు వచ్చిపోయినా, ఈయన దగ్గర 2 సార్లు వచ్చిపోయినా, జాతర కాకముందు వచ్చిపోయినా నిన్న అడగండి. అంటే దాదాపు నేను 3-4 నెలలు అవుతుంది తిరగబట్టి ఈ గోళీలు ఆఫ్టర్ ఫిట్స్ గోళీలు వస్తలేవు. నా తరఫు వెళ్ళి 10 మంది నాకు తీసుకపోయి ఒక 4-5 మందికి ఇస్తాం మా ఊర్లో. అంటే ఈ గోళీలు ఈ హాస్పిటల్కి ఎందుకు వస్తలేవు అనేది కారణం నాకు. అది మీరు పెడుతుంది కదా కావడం లేదు. 3 నెలల నుంచి ఏదో ఒకటి ఎలా అంటే మిస్టేక్ అవుతుందమ్మా, కావచ్చు మిస్టేక్ ఏదైనా గోళీ నుంచి 3-4 నెలలకి రావడం లేదంటే నేను 10వ నెలలో వచ్చి అడిగిపోయినా అలా 11 నెలల జాతర స్టార్ట్ క్యాంప్ పడుతుంది వచ్చి తీసుకోపోను. క్యాంప్ పడిన తర్వాత క్యాంప్ పడినాక నేను క్యాంప్కి రాలేదు, పని రాలేదు. తర్వాత మళ్ళీ వచ్చిన జాతర స్టార్ట్ అయితే వచ్చిన లేవన్నా రాలేదు, అయిపోయినాయి. వచ్చిన బాబు వచ్చిన చేసినాము లేవు. ఇది ఎప్పుడుది 2012-11 నెలల లాస్ట్ వారకు ఉంటే కూడా లాస్ట్ వారం తిన్నా. దీంట్లో ఇంకా 2 మెడిసిన్ గోళీలు ఉన్నాయి. ఈయననే ఇచ్చాడు, ఎందుకని చెప్పాలి. ఎప్పుడు అడిగినా ఈయననే ఇస్తున్నా గోళీలు తీసుకొని తింటున్నాను. ఇదివరకే గోళీలు వస్తలే ఉన్నా. పరిష్కారం ఏది? నేను ఇవాళ వస్తున్నా, రేపు సార్ వస్తలేడు, మళ్ళీ ఎల్లుండి వస్తే సార్ వస్తలేడు, మరి ఏంటి? అదే సార్ వస్తేనే అడగాలి. మీరు చెప్పేది వాస్తవమే. సార్ ఈరోజు డాక్టర్ సార్ వచ్చలేడా? ఏ రోజుల్లో సార్ వస్తున్నాడు? నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు మీరేమన్నారమ్మా, సార్ లేడు, సార్ వచ్చినాక సార్కి చెప్పండి అంటే ఆ రోజు సార్ లేడు, డాక్టర్ సార్ లేడు. తీసుకొని పోతారు కదా, బీపీ షుగర్ ఉంది, షుగర్ వస్తుంది, ఏడైనా బట్టే నేను ఎవరు మీరు వచ్చి కాపాడతారా? మీరు ఇచ్చిన గొప్ప గోళీలు నేను చెప్పబట్టి ఏంటంటే 3 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది నేను అడగబట్టి. ఎందుకు వస్తలేవు అనేది సొల్యూషన్ లాభం కావాలని ఏం చేయాలి? మనం ఫోన్ చేశారు, ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని నెలలకి అడుగుతున్నా అడుగు. సింధూరు మేడం కూడా నేను చెప్తానే ఉన్నా, మేడం నాకు గోళీలు అయిపోయినాయి, నాకు తీసుకొస్తుంది, ప్రాబ్లం అంటే నీకు రేట్లో పంపిస్తానా, నీకు రేట్లో పంపిస్తానా అని చెప్పాడు. వీటికి అది పెద్దవడెమాన్ గ్రామము, చిన్న చింతకుంట మండలం.
నాకు గవర్నమెంట్ గోళీలు అవసరం పడి 3 నెలల నుంచి తిరుగుతుంటే ఇదొక ఫిట్స్ నాకు సంవత్సరంకి ఒకసారి వస్తుందని చెప్పి గవర్నమెంట్ గోళీలు వాడుతున్నా. నేను వచ్చినప్పుడు డాక్టర్ ఉంటలేడు, గోళీలు లేవు, 3 నెలలు అయింది, మెడిసిన్ ఏం వస్తలేదు అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు వచ్చినా ఊక రావడం పోవడం జరుగుతుంది తప్ప డాక్టరు దొరకడం లేడు, మెడిసిన్ దొరకడం లేదు. ఇక్కడ ఉన్న సిబ్బందులు ఎవరు ఏం పట్టించుకుంటలేరు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి.